సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. భారతదేశంలో ఇద్దరు అడల్ట్స్ మధ్య లైంగిక కార్యకలాపాలు జరిపితే చట్టరీత్యా దాని పర్యవసానాలు ఏంటి? ముందుగా చూస్తే అడల్ట్ కాన్సెన్షువల్ సెక్స్ క్రైమ్ కాదు. ఇంతకుముందు మనం గమనిస్తే భారతదేశంలో సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ ఉండేది. దానిలో అడల్టరీ ఈజ్ ఏ క్రైమ్. ఎవరైతే అడల్టరీకి పాల్పడ్డారో అంటే ఒక వివాహిత స్త్రీతో ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆ బయట వ్యక్తి క్రిమినల్గా భావిస్తారు. అతనికి పనిష్మెంట్ వేస్తారు ప్రూవ్ అయితే కనుక. అయితే 4 సంవత్సరాల క్రితం జోసెఫ్ షైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసులో అక్రమ సంబంధం వివాహితతో కలిగి ఉంటే అది సివిల్ రాంగ్ అంటే డైవర్స్కి గ్రౌండే కానీ అది క్రిమినల్ కేసు కాదు. ఒక వివాహిత సంబంధం, ఒక భర్త భార్య మధ్య ఉన్న సంబంధం అనేది భార్యని కంప్లీట్గా భర్త ఓన్ అంటే బయట వాడిని క్రిమినల్ కేసులో ఇరికిచ్చే అవకాశమే లేదు అని చెప్పి తీర్పిచ్చారనమాట. అది విడాకులు అంటే అక్కడ మ్యారేజ్లో నమ్మకం పోయింది, విడాకుల వరకు దారితీయచ్చు, సివిల్ రాంగ్ అవ్వచ్చు. సో లాస్ట్ స్లోగా చట్టాలు నెమ్మదిగా లిబరలైజ్ అవుతున్నాయి. నైతికంగా ఇది రైటా రాంగా క్వశ్చన్ పక్కన పెట్టేశాను. చట్టం ఏం చెప్తుందంటే 2 అడల్ట్ కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ అనేది తప్పు కాదు లీగల్గా, వాళ్ళు పెళ్ళైనా కాకపోయినా. అది సివిల్ రాంగ్ అయితే అంటే డైవర్స్కి కారణం కావచ్చు కానీ క్రైమ్ అయితే కాదు. మోరల్గా తప్పు కావచ్చు కానీ క్రైమ్ అయితే కాదు. ఇప్పుడు పిల్లల విషయానికి వద్దాం. బాలబాలికల్లో మనకు ఒక చట్టం ఉంది, పాక్సో చట్టము అని చెప్పి. ఈ పాక్సో చట్టము 2012లో వచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఈ పాక్సో చట్టము జెండర్ న్యూట్రల్ చట్టం, అంటే అది ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ. ఈ పాక్సో చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలతో, అబ్బాయిలు కానీ అమ్మాయిలతో కానీ, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ 18 సంవత్సరాల లోపు పిల్లలతో లైంగిక కార్యకలాపాలు జరిపితే అది ఈ చట్టం కింద వర్తిస్తుంది, అది క్రైమ్ అన్నమాట. అయితే భారతదేశంలో మనం చూస్తే దాదాపు 2012 వరకు పాక్సో చట్టం వచ్చేంత వరకు, 1940 నుంచి పాక్సో చట్టం వచ్చేంత వరకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే లైంగిక కార్యకలాపాలకు 16 సంవత్సరాల ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఉండేది. 16 ఏళ్ళు అనమాట. 16 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి లైంగిక కార్యకలాపాల పట్ల సమ్మతి తెలిపే అధికారం ఉండేది. పాక్సో చట్టం వచ్చిన తర్వాత 18 సంవత్సరాల లోపున్న బాలబాలికలందరూ కూడా లోపల వాళ్ళందరినీ వల్నరబుల్ సెక్షన్స్గా భావిస్తారు. కాబట్టి ఎవరైతే వాళ్ళతో లైంగిక కార్యకలాపాలు చేస్తారో వాళ్ళపైన కేసులు పెట్టే అవకాశం ఉంది. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ మధ్య. ముఖ్యంగా పాక్సో చట్టము మిస్యూజ్ అవుతోంది, దుర్వినియోగం అవుతుందని చెప్పి చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా హైకోర్టులు ఈ చట్టాలను మార్చాలని కూడా చెప్తున్నాయి. ఎందుకు? దీనికి కారణం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక 17 సంవత్సరాల అమ్మాయి 23-24 సంవత్సరాల అబ్బాయి ఇష్టపడ్డారనుకోండి. ఇద్దరు సమ్మతితో పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్పడ్డారనుకోండి. తర్వాత అమ్మాయి పేరెంట్స్ వెళ్ళి ఆ అబ్బాయి పైన కిడ్నాప్ కేసు, పాక్సో కింద కేసు పెట్టేసి ఆ అబ్బాయిని జైలు పాలు చేయటం అనమాట. ఇట్లాంటివి ఇద్దరు కాన్సెన్షువల్గా చేసినా సరే, అంటే ఇద్దరు అంగీకారంతో ఇద్దరు సమ్మతితో చేసినా సరే, అమ్మాయి 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంది కాబట్టి పాక్సో కేసులో ఎక్కువైపోయాయి. భారతదేశంలో 16 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలు, కౌమార దశలో ఉన్న పిల్లలు, ఈ ఏజ్లో వాళ్ళకి ఇటువంటి ప్రేరేపకాలు, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ దశలోనే వాళ్ళకి ప్రేమలు, అదే టైంలో వాంఛలు అన్నీ వస్తుంటాయి. ఈ టైంలో వాళ్ళు పరస్పరం చేసినా సరే ఈ చట్టం కింద ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, అంటే ఒక అమ్మాయి 17 సంవత్సరాలు అనుకోండి, అబ్బాయి 21 ఉందనుకోండి, అబ్బాయి పైన కేసు పెట్టడం అనమాట. ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. కొన్నిసార్లు హైకోర్టులే ఇష్యూ అర్థం చేసుకుని రిలీజ్ కూడా చేస్తున్నాయి అనమాట, తక్కువ పనిష్మెంట్ ఇచ్చి.
ఈ దిశగా పాక్సో చట్టం మార్చమని, ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఏజ్ ఆఫ్ కన్సెంట్ లైంగిక చర్యలకు సమ్మతి తెలిపే వయసు 16కు తగ్గించమని చాలామంది సూచిస్తున్నారు. ప్రపంచంలో మనం చూస్తే కనుక జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, హంగేరీ లాంటి దేశాలు 14 ఏళ్లకే అంగీకార లైంగిక స్వేచ్ఛనిచ్చాయి. లండన్లో 16 ఏళ్ళు ఉంది. జపాన్లో అయితే లైంగిక స్వేచ్ఛకి అంగీకారం వయసు 13 సంవత్సరాలే, 13 ఇయర్స్ అంట జపాన్లో. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా చాలా దేశాల్లో 14, 15, 16, 13 ఇలా ఉన్నాయి. కానీ 18 ఉన్న దేశాలు కొంచెం అరుదుగానే ఉన్నాయంట. అయితే ఈ పరిస్థితిలో కోర్టులు కూడా ప్రభుత్వానికి సూచించాయి ఈ చట్టాన్ని సవరించాలి అని చెప్పి. అయితే నిన్న మనకి లా కమిషన్ రిపోర్ట్ ఒకటి అప్లోడ్ అయిందనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం ఎన్నో రిపోర్ట్ అది మనం చూస్తే కనుక 22వ లా కమిషన్ రిపోర్టు రీతురాజ్ అవస్థి అధ్యక్షతన 283వ రిపోర్ట్లో ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ గురించి చర్చించారు. ఎట్టి పరిస్థితిలో లైంగిక కార్యకలాపాల సమ్మతి వయసు 18 ఏళ్ల కన్నా తగ్గించొద్దు అని చెప్పారు. దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో అలా కనుక తగ్గిస్తే బాల్య వివాహాలు, చైల్డ్ ట్రాఫికింగ్, పిల్లలు అమ్మకాలు కొనుగోలు, చైల్డ్ ప్రాస్టిట్యూషన్స్ అంటే ఇండైరెక్ట్గా ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో లైంగిక కార్యకలాపాల సమ్మతి అంగీకార వయసు 18 కన్నా తగ్గించొద్దని చెప్పారు. అయితే ఈ ప్యానెల్, లా కమిషన్ ప్యానెల్ ఇంకో మాట కూడా చెప్పింది. కేస్ బై కేసు జ్యుడిషియరీ విచక్షణ పాటించి ఆ కేసులో ఎవరైతే మైనర్ ఉన్నారో 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వాళ్ళ అప్రూవల్ ఎంతవరకు ఉంది, వాళ్ళ సమ్మతి ఎంతవరకు ఉందో ఖచ్చితంగా తెలివిగా విచక్షణతో వాడి ఆ కేసులను బట్టి పనిష్మెంట్స్ ఇవ్వమని చెప్పి అటువంటి చట్టంలో అటువంటి మార్పు తేవాలి. అంతేగాని ఏజ్ ఆఫ్ కన్సెంట్ మాత్రం తగ్గించే పరిస్థితి లేదు. ద గవర్నమెంట్ షుడ్ నాట్ టింకర్ విత్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. ఏజ్ ఆఫ్ కన్సెంట్ విషయంలో గవర్నమెంట్ ఎటువంటి మార్పులు చేయకూడదు అని చెప్పి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే 18 సంవత్సరాలు ఏదైతే ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఉందో దాన్నే రీటైన్ చేయాలి అని. ఇక్కడ మనం ఒక చర్చ దృష్టిలో పెట్టుకోవాలి. వివాహ వయసు, లైంగిక కార్యకలాపాల ఆమోద వయస్సు, ఈ రెండు వయసులు డిఫరెంట్ అన్నమాట. భారతదేశంలో ఆడపిల్లలకి వివాహ వయసు 18, మగపిల్లవాళ్ళకి 21. అదే ఇద్దరికి కూడా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వయసు, సమ్మతి వయసు 18. ఆల్మోస్ట్ వివాహ వయసు, లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయసు రెండు ఒకటే ఉన్నాయి. అలా కాకుండా లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయసు తగ్గించాలని చెప్పి చెప్తుంది. సొసైటీ ప్రోగ్రెస్ అవుతుంది, పిల్లల్లో కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. జనరల్గా 15-16 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళు డెసిషన్ మేకింగ్గా తయారవుతున్నారు. తర్వాత వాళ్ళ యొక్క సోషల్ అవుట్లుక్ కూడా మారిపోతుంది అనమాట. భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన తెగల్లో కూడా మనం కొన్ని గమనిస్తే కనుక కొన్ని తెగల్లో భారతదేశంలో కౌమార దశలో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య లైంగిక స్వేచ్ఛ అనేది సొసైటీ అక్కడ వాళ్ళ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. ప్రపంచంలో కూడా చాలా చోట్ల ఇది జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు భారతదేశంలో ఇది ఎందుకు ఉండకూడదని చెప్పి ఎవరైతే ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఈ వివాహ వయసు, లైంగిక కార్యకలాపాలకి సమ్మతి వయసు రెండు వేరువేరుగా ఉన్నాయి. మనం మాత్రం ఆల్మోస్ట్ ఒకటేలాగా సేమ్ ఏజ్ ఆల్మోస్ట్ తీసుకొస్తున్నాం అనమాట. ఇది కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. అయితే భారతదేశంలో చూస్తే చాలా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. అలాంటి దుర్వినియోగం అవుతున్న చట్టాల్లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, తర్వాత సెక్షన్ 498 ఆఫ్ ఐపీసీ, తర్వాత అప్పుడప్పుడు SC/ST అట్రాసిటీస్ యాక్టు, తర్వాత ఇప్పుడు పాక్సో చట్టము, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ దుర్వినియోగం అవుతాయి. పాక్సో అనేది చాలా కఠినమైన చట్టం. దానికి పాక్సో కోర్టు స్పెషల్గా సెషన్స్ కోర్టులో ఒక విభాగాన్ని ఇచ్చేస్తున్నారనమాట. అటువంటి టైంలో పరస్పర అంగీకారంతో జరిగిన లైంగిక చర్యలకు కూడా మనం పాక్సో కేసులు పెట్టి అబ్బాయిలను వేధించాలా ఒకటి. రెండో అంశం, ఇది జెండర్ న్యూట్రల్ కాబట్టి మగపిల్లలపైన ఏమైనా లైంగికమైన దాడులు జరిగినా అప్లై అవుతుంది. అంతవరకు ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్ని ఉంచి ఎక్కడైతే ఇది మిస్యూజ్ అవుతుందో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉందని సభ్య సమాజం అభిప్రాయపడుతుంది. CSB-IAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్, జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.